that's very commendable. And to live a comfortable life, coming back into a public life which is so tedious is not easy. And for what? At the end of the day, of course, power kosam antaru, but I disagree, because వచ్చిన power దానికి ఎక్కేందుకు 15 రోజులు ఉంటుంది. ఎంపీ అయిపోయాను, వెరీ గుడ్. సో వాట్ నెక్స్ట్? ఇంకా తర్వాత ఎండలో తిరగాలి, తప్పదు. సో వీ రియలీ హోప్ దట్ పీపుల్ ఫైట్ ఫర్ వాట్ దే డిజర్వ్. ఎవరికి ఓటేస్తారా అన్నది కాదు. స్వప్న, ఐ వాంట్ టు కోట్ వన్ థింగ్. ఆదిలాబాద్కి వస్తూ ఒక తల్లి మొన్న ఎండాకాలంలో 2 కొడుకులకి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వలేక నీళ్లు తీసుకొస్తాను వెళ్ళినప్పుడు తిరిగి వచ్చే లోపల 2 కొడుకులు చనిపోవడం జరిగింది. మీరు మన స్టార్టింగ్లో అడిగారు, ఇంత ఎండలు ఉన్నాయి, ఏ విధంగా పొలిటీషియన్ తిరగలుగుతున్నారు. నేను ఎప్పుడు ఆలోచిస్తాను ఏంటంటే, నేను ఇవాళ ఎండలు ఉన్నా కూడా నీడకు నిలగలుగుతున్నా, ఏసీ కాలు తిరగలుగుతున్నాను. కానీ ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత, ఎండలో ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వలేక బిడ్డలను పోగొట్టుకున్న తల్లి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పొలిటీషియన్గా మా బాధ్యత ఎండ తిరగడానికి కొరకు కష్టపడుతున్నామని ఫీల్ కాకూడదు. అందుకే వ్యాపారం చేయాలనుకుంటే మిగతా వ్యాపారాలు చేయాలి, రాజకీయాలకు వచ్చి వ్యాపారం చేయకూడదు. నేను న్యాయవాద వృత్తిలో కూడా ఏ రోజు కూడా డబ్బుల కొరకు కేసులు తీసుకోవాలి. అందుకే మెడికల్ లీగల్ ప్రొఫెషన్స్ కూడా ఇవాళ వ్యాపారంగా మారకూడదు. వ్యాపారానికి కొరకు ఎన్నో ఉన్నాయి దారులు. రాజకీయాలు కూడా వ్యాపారంగా మారకూడదు. కానీ రాజకీయాలకు వచ్చినాక రాజకీయ నాయకుల యొక్క ఆస్తులు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి సర్పంచ్ నుంచి. అందుకే మనం ఒక భారతదేశం ఒక ప్రజాస్వామికంగా అవినీతికరంగా లేకుండా ఉండాలంటే ఈ ప్రశ్నించే గుణం ప్రజలకు రావాలి. అవినీతికి పాల్పడ్డ తమిళనాడులో అవినీతి కొరకు సుప్రీంకోర్టు శిక్ష చేసినా కూడా అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగింది. ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. ఏ పార్టీ వాళ్ళనే సరే, మా పార్టీ నాయకులు అవినీతులు ఉన్నా సరే, మిగతా పార్టీలు ఉన్నా సరే, ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడే మీరు కూడా యూఎస్లో, నేను కూడా ఉన్నాను, అక్కడ ఒక డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ 2 విలువైన గిఫ్ట్లు ఒక చైనీస్ బిజినెస్ మ్యాన్ తీసుకొని అది చూపించినందుకు మోరల్ గ్రౌండ్స్ పైన దే ఫౌండ్ మే ఫాల్ట్ బై ది సెనెట్ కమిటీ, హౌస్ కమిటీ. హి హస్ టు రిజైన్. ఒక వ్యాపారవేత్త ఏమైనా అవినీతికి పాల్పడ్డా కూడా అతని వ్యాపారం క్లోజ్ అయిపోతుంది. అట్లాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలి. ఇక్కడ కూడా ఏంటంటే రాజకీయ, ఇప్పుడు ఇక్కడ నేను ముఖ్యంగా ఎందుకు తెలంగాణ ప్రాంతంలో అంటున్నానంటే, ఉద్యమాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించుకున్నారు. ఏదో ఆశలు, ఉద్యోగం వస్తుంది, చదువులు బాగుపడతాయి, మా ఇంట్లో కుటుంబాలు బాగుంటాయని అనుకున్నారు. కానీ 2.5 సంవత్సరాలలో కుటుంబాలు, రాజకీయాలు రావచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఒక పగటి దోపిట్లాగా డే లైట్ రాబరీగా కాకూడదు అది. ఇవాళ ఏ విధంగా ఫామ్ హౌస్లు ఎట్లా వస్తున్నాయి, ప్రత్యేక విమానాలు ఎలా తిరగలుగుతున్నారు, నీకు ఉద్యోగం 2 సంవత్సరాలు ఎట్లా ఆస్తులు పెరుగుతున్నాయి, నువ్వు కష్టపడి సంపాదించుకుంటే వేరే సంగతి. నేను ఈరోజు కూడా నా న్యాయవాద వృత్తిలో నేను రాత్రుల్లో అమెరికా టైంలో మండే టు ఫ్రైడే పనిచేస్తాను, రాత్రి 2 గంటల వరకు మేల్కొంటాను. సో ఐ గెట్ మై ఇన్కమ్ ఫ్రమ్ యూఎస్, మై లా ప్రాక్టీస్కి వెళ్ళి. సో ఇక్కడ అందుకే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనం ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఏ పొలిటీషియన్ ఆర్ ఏ సొసైటీ, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రోల్, అండ్ ఆబ్వియస్లీ పొలిటీషియన్స్ హ్యాస్ ఎ బిగ్గర్ రోల్, ఫాలోడ్ బై ది రెస్ట్ ఆఫ్ ది అదర్ సంఘాలు, ప్రజా సంఘాలు ఇటు కలిసి వచ్చినట్టు.